నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే చేనుకు వెళ్తున్నామండి. ఈరోజు అయితే మంది ఇత్తాలా, అందుకనే చేనుకి అయితే వెళ్తున్నాము. నేను, మా అత్త, మా మామ, అలాగే పెద్దనాయన. ఆ పెద్దనాయనండి. గెలం అయితే ఈరోజు దొరికిందండి. గెలం అంటే ఎద్దులండి. గుంటిక బాస్తున్నాము. గుంటికతో మంది ఎత్తుతాము కాబట్టి గెలం దొరకలేదండి. ఇన్ని రోజుల తర్వాత దొరికింది. ఎందుకంటే చాలా వరకు రైతులు పొట్టు లేక గడ్డి లేక దానికి అమ్మేసుకున్నారండి. 2 సంవత్సరాలు అయింది వానలు లేక. కాబట్టి చాలా వరకు అయితే దానికి మేపు లేదు. శనక్కాయల పొట్టు అది కొనలేము కదా, మా అగ్గని ఉండేటివండి. కానీ శనక్కాయల పొట్టు కొనలేకనే అమ్మేసినాం మేము. మా అమ్మ పోతుండే, ఇప్పుడు ఆయనకి బాగలేదు కాబట్టి ఇంకా హాస్పిటల్కి వారానికి 2 సార్లు తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా అవి ఉన్న ఎద్దులు 2 కూడా అమ్మేసినాడు. ఇట్లా బాడిగలు పెట్టి చేయించుకుంటున్నామండి. అదే మా ఎద్దులు అయితే ఎప్పుడో చేసేసేవాడు మా అమ్మ పాపము. ఇక్కడైతే మంది ఇత్తాలండి. నేను మంది ఇత్తుతున్నాను. అత్త వచ్చేసి దెంత పడుతుంది. అత్త మామ ఇద్దరు. ఒక్క ఒడికి ఒక్కదానికి 7 షేర్లు పోసుకున్నామండి. అబ్బా, నడుములు భలే నచ్చిపోయినాయండి. ఆ రోజు ఫుల్గా నడుముల నొప్పి వచ్చేసింది. అందులో అలవాటు లేదు కదా, కొద్దిగా తక్కువ అండి. మందు ఇన్నాళ్ళంటే తోలుకపోయేవాళ్ళు అన్ని చేనులు కాబట్టి ఇప్పుడు తక్కువైపోయింది, పని తక్కువైపోయింది కొద్దిగా. ఇంతకుముందు పిలిచేవాళ్ళండి ఎక్కువ, అంటే మంది ఇచ్చేదానికి ఏదో ఒక దానికి. ఇప్పుడు తక్కువైపోయినారు, ఎవరి పనులు వాళ్ళు అయిపోయింది. ఎద్దులు లేవు కదండి. ఇక్కడైతే అన్నం తినే టైం అయిపోయింది. ఇంకా అన్నం తింటున్నాము. అన్నం తినేసినాక మళ్ళీ ఒకసారి ఒడి కట్టుకుంటున్నాను. చాలా బాగుంది కదండి మా చేను. అట్లా నా దిష్టి తగులుతుందేమో, అందరి చేను కూడా అట్లే అనుకుంటే. నిరుడు పంట రాలేదు అసలు. ఈ సంవత్సరం మన్నా బాగా రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేనే మందు పోసుకుంటున్నాను. అత్త వచ్చేసి ఆకేసుకుంటుంది. మా అమ్మ బీడీ తాగుతున్నాడు. తలా ఒక పని చేస్తున్నారు. అత్తకు ఆకు ఒక్క అలవాటు ఎక్కువ అండి. అంత వయసు అయినా కూడా ఏ మాత్రం నొప్పులే లేవు వాళ్ళకి. ఎంత చలాకీగా చేస్తారు అసలు పని. సీత కష్టాలు సీతకే, పీత కష్టాలు పీతకే అన్నట్టు అయిపోయింది నా బతుకు. అక్కడ మంది ఎత్తుకుంటే ఇక్కడ వీడియో తీసుకుంటున్నానండి. ఎవరు లేరు తీసేవాళ్ళు కాబట్టి నేనే తీసుకుంటున్నాను. ఓ చేతిలో మందు పెట్టుకొని. ఇక్కడైతే ఇంకా గెలమంతా ఇప్పేస్తున్నాము. అయిపోయింది. ఇది దెంత వచ్చేసి ఎవరి దెంత వాళ్ళే ఇప్పుకోవాలంట అండి. అట్లయితే ప్రాణం తొందరగా పోతుంది అని అంటారు. ఎటువంటి ఇది లేకోకుండా కొంతమంది ప్రాణం పోవడానికి తనలాడతారు కదా, అట్లా తనలాడుకోకుండా తొందరగా పోతుంది అని ఒక చాదస్తము అంటారనమాట. అట్లా ఎవరిది ఎంత వాళ్ళు ఇప్పుకోవాలంట. ఇక్కడైతే మొన్న మా పీర్ల స్వామి ఇచ్చిన బుక్కు పిండి మొత్తం మా ఆయనకు పూస్తున్నాను, నీళ్లు పోస్తానని. ఇంటికి వచ్చిన నుండి ఇంక ఇదే పని సరిపోయిందండి. 2 గంటలకి వచ్చినాము. ఇంకా 2 గంటలకు నీళ్ళకి అంటించేసి ఆయనకి పడుకున్నాను కొద్దిసేపు. స్నానం చేయిస్తున్నాను. ఇక్కడ ఆయనకు 3 ఉండాలండి స్నానం చేయించేదానికి. నేను, మా అత్త, మా మామ ముగ్గురం కంపల్సరీ ఉండాలా. ఇంక స్నానం అయితే చేయించేసి బట్టలు వేసేసి ఆయనకి టీ వేడి పెట్టేస్తున్నానండి. ఇంకా ఇల్లు చూడండి ఎట్టు అయిపోయిందో, ఎట్టుందో అసలు. పొద్దున్నే కొద్దిగా టీ ఉంటే అదే వేడి పెట్టేస్తున్నాను. ఇంటిని చూస్తే భయం అవుతుంది. ఇప్పుడు అంతా క్లీన్ చేసుకోవాలా. పొద్దున్నే క్లీన్ చేసిపోయింటి. మా పిల్ల కొద్దిగా కూడా క్లీన్ చేయకోకుండా పోయింది. ఇంకా ఆడ పడితే ఆడ వాడేసింది, పోయింది. అయిపోయింది. నీళ్ళు ఎత్తుకురావాలా. ఆ రోజు అయితే చాలా చేత కాలేదండి. చాలా బద్ధకం అయిపోయింది మనిషికి. ఇంకా
ఇంక ఇల్లంతా ఊడ్చేసి వంట ఇట్ట చేసేసి ఇంకా ఆ రోజే పెట్టి వెళ్తుందండి. పెట్టె కూడా ఆ రోజే వెళ్తుంది నైట్కి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే మీకు కనుక లైక్ చేయండి ప్లీజ్. ఒక్క లైక్ ఇంకొకరికి షేర్ అవుతుందండి. ఓ లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. ఓకే బాయ్.